హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో మనకు 5 ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు కదా. ప్రజెంట్ ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. ప్రజెంట్ మీరు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్లోజ్డ్గా రేకులతో అయితే కట్టేస్తున్నారు కదా. ఇదంతా కూడా మనకు షాపూర్జీ పాలెంజీ వాళ్ళకి సంబంధించి ఐకానిక్ టవర్ 1 and 2కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి లోపల. ఇదేనండి మనకు ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ నుంచి అయితే ఉంటుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2కి సంబంధించి మొత్తం కూడా ఈ యొక్క క్లోజ్గా అయితే ఈ యొక్క ఫెన్సింగ్ లాగైతే ఈ యొక్క రేకులతో అయితే మొత్తం నిర్మించేసుకున్నారండి. ఇవన్నీ కూడా బోర్డ్స్, ఇవన్నీ సేఫ్టీకి సంబంధించిన బోర్డ్స్, అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించిన బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడండి బోర్డుకి సంబంధించిన డీటెయిల్స్. హెచ్ఓడి టవర్స్ అండి, ఐకానిక్ టవర్స్ 1 and 2. 1 and 2 ఎలా ఉంటుందంటే B+G+39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దాదాపుగా ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1900 కోట్లు అండి. ఆల్మోస్ట్ 1897.86 క్రోర్స్ అయితే ఉండబోతుంది. లొకేషన్ కూడా చూడండి. అలాగే బిల్డప్ ఏరియా కూడా దాదాపుగా 28.41 లక్షల స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే. ప్రజెంట్ లోపలికి అయితే వెళ్దాము. సో లోపలైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. కూడా మనకు క్లోజ్డ్గా అయితే ఇవాళ అయితే నిర్మించేశారంటే ఎవరు ఎంట్రీ కానివ్వకుండా వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా. దానివల్ల చూడండి ఇదంతా కూడా లోపల ఈ విధంగా మెస్ట్ అయితే క్లోజ్గా అయితే నిర్మించేశారు, వర్క్ జరిగే స్పేస్ అంతా కూడా. అలాగే మనకు ఇక్కడ ఎంట్రీ దగ్గరే చూసుకోవచ్చు. ఇక్కడంతా కూడా మనకు ఈ యొక్క సేఫ్టీకి సంబంధించి డీటెయిల్డ్గా ఇచ్చున్నారండి. ఇక్కడ వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇవి వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా కంపల్సరీగా యూజ్ చేయాలండి. షూస్ కానీ, హెల్మెట్ కానీ, డ్రెస్ కోడ్, ఇవన్నీ కూడా హెల్మెట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ డీటెయిల్స్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు మెటీరియల్స్ అండి. మొత్తం మెటీరియల్ అన్నీ కూడా ఈ సైడ్ అయితే మొత్తం దించుకొని అయితే పెట్టుకున్నారు. కొన్ని మెటీరియల్స్ అవన్నీ కొన్ని పాతవి అక్కడ దగ్గర తీసేసిన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మొత్తం అయితే దించేది ఇటు సైడ్ అయితే పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇక్కడ మీరు వర్క్ చూస్తున్నారు కదా, ఇది మనకు ఐకానిక్ టవర్ 2 అండి. ప్రజెంట్ మనకి ఏంటంటే 2 దగ్గర ఇది వరకు ఎలా ఉందంటే, ఇది వరకు మొత్తం ఈ విధంగా మట్టి అంతా ఉండే గుట్లుగా ఇవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకొని ఒక లెవెల్లో తోకొని ప్రజెంట్ ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు కాంక్రీట్ సంబంధించిన వర్క్స్ అండి ఐకానిక్ టవర్ 2 దగ్గర. ఇది కూడా ఐకానిక్ టవర్ 2 దగ్గర వర్క్స్ మొత్తం కూడా దాని మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా వేసుకొని యొక్క కాంక్రీట్ అయితే దిమ్మల్లాగా అయితే కట్టుకుంటూ వస్తారు. చూడండి ఇక్కడ బాక్సులు లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ వర్క్స్ ఏంటంటే మనకు డయాగ్రేడ్కి సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే ఐకానిక్ టవర్ 2 లోపల చూసుకుంటే మొత్తం ఐరన్ రాడ్స్ వంగిపోయినట్టు అన్నిటి కూడా నీట్గా కట్ చేసుకొని తుప్పు పట్టిపోయింటే అవన్నీ కూడా నీట్గా అయితే తుడిచి అయితే నీట్గా అయితే పెట్టుకున్నారు. అక్కడ చూడండి ఐరన్ రాడ్స్ కనిపిస్తుంది గుట్ట, అదంతా కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసిన ఐరన్ రాడ్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే మనకు ఐకానిక్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లీనింగ్ వర్క్స్ జేసీబీ చేస్తుంది చూడండి, మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తుంది. ప్రజెంట్ ఏంటంటే ఐకానిక్ టవర్ 2 దగ్గర ఈ యొక్క కాంక్రీట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్పేస్ అంతా కూడా చూడండి, అది మనకు ఐకానిక్ టవర్ 1 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ దగ్గర 1 కూడా మొత్తం కూడా అటు సైడ్ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ చివరిన మొత్తం తవ్విన్నారు కదా ఒక వేలాగైతే, అటు సైడ్ అంతా కూడా మొత్తం ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కింద లోడ్కొని మొత్తం దిమ్మలాగైతే కింద అయితే ఒక ఫ్లోర్ లాగైతే పోసుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా మనకి ఇక్కడ బాక్సులు లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క డయాగ్రేడ్కి సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ లోపల సౌండ్స్ వస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకుంటున్నారండి లోపల ఐకానిక్ టవర్ 2 దగ్గర. ఇది 1 దగ్గర, ఇందాక చూసిన 2 దగ్గర అండి. ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటుంది. ఐకానిక్ టవర్ 2, ఇది ఐకానిక్ టవర్ 1. మొత్తం కూడా బ్యాక్ సైడ్ అవన్నీ కూడా క్లీనింగ్ వర్క్ చేసుకుంటూ అటు సైడ్ అంతా కూడా మనకు ఈ యొక్క సేమ్ ఇందాక మీరు ఐకానిక్ టవర్ 2 దగ్గర చూసారు కదా కాంక్రీట్ వర్క్స్, సేమ్ అదే వర్క్స్ అయితే జరుగుతుంది. ఎంత కూడా డయాగ్రేడ్కి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ మొత్తం కూడా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇదండి ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అయితే ప్రజెంట్ ఈ యొక్క వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే వెళ్ళి చూద్దాము. ఇది మీరు చూసేది ఐకానిక్ టవర్ 3 అండి. మీరు సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అసలు ఐకానిక్ టవర్ 3 దగ్గర లాస్ట్ 20 days బ్యాక్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అస్సలు ఎంత మార్పు అంటే మీరు ఊహించలేరండి. ఆ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. ఇదంతా కూడా వంగిపోయిన ఐరన్ రాడ్స్, అలాగే ఇక్కడంతా బురదగా చెట్లు ఇవన్నీ ఉండే. ఇప్పుడు చూడండి మొత్తం కూడా కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలుపెట్టి ఏ స్టేటస్కి అయితే తీసుకొని వచ్చేసారు. మొత్తం గత November 15th నుంచి అయితే అసలు వర్క్ అనేది ఎక్కడ ఆగకుండా ఒకసారి మీరు చూసే లాస్ట్ వీడియో 2 వీడియోస్ ముందు చూసుకోవచ్చండి మీరు. అప్పుడు మొత్తం కూడా ఐరన్ రాడ్స్ ఇక్కడంతా వంగిపోయిన ఐరన్ రాడ్స్, తుప్పు పట్టిపోయిన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా చేసి పంచినట్టు మొత్తం కూడా నీట్గా కట్ చేసేస్తున్నారు చూడండి. అలాగే మొత్తం కెమికల్స్ అవన్నీ కూడా అప్లై చేసేస్తున్నారు తుప్పు పట్టకుండా. ప్రజెంట్ అయితే మనకి ఎంత కూడా డయాగ్రేడ్కి సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుందండి. చూసుకోవచ్చు మీరు ఎంతవరకు జరుగుతుందో. అసలు ఎక్కడ చూసినా మనుషులు కనిపిస్తూనే ఉన్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్స్
3 దగ్గర, 4 దగ్గర, 5 దగ్గర సంబంధించి వర్క్ స్టేటస్, ఏ స్టేట్ మొత్తం కూడా కిందంతా వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా వేసుకొని ఐరన్ రాడ్లు బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని దాని మీద అయితే ఇక కాంక్రీట్ అయితే పోసుకుంటున్నారండి. ఈ విధంగా దిమ్మల్లాగా అయితే కట్టుకొని వచ్చేస్తున్నారు. ఒక హైట్లో దిమ్మల్లాగా అయితే మొత్తం కట్టుకుంటూ ఇటు సైడ్ ఉన్నాయి కదా పొడవుగా ఐరన్ రాడ్స్, ఇదంతా కూడా ఒక గోడల్లాగా కడుతున్నారండి మొత్తం కూడా. ఎంత కూడా మనకు డయాగ్రిడ్కి సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ అంటే ఇవి కూడా హోల్స్ లాగా ఉన్నాయి కదా, అందులో కూడా మనకు ఆ హోల్స్ సరిపడా ఐరన్ రాడ్స్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే అందులో పెట్టుకొని అందులో కాంక్రీట్స్ అవన్నీ కూడా పోసుకుంటారు. అసలు ఎంత నీట్గా ఉంచండి ఐకానిక్ టవర్ ఇప్పుడైతే. మీరు అప్పుడు చూసుకుంటే 1 month బ్యాక్ ఎలా ఉండే, ఇప్పుడు చూడండి ఎంత చేంజెస్ వచ్చేసాయో. కానీ అందరూ కూడా మీరు 2 videos బ్యాక్ చూసుకుంటే ఐకానిక్ టవర్స్ మీద అప్డేట్ ఇచ్చాను. అప్పుడైతే మొత్తం దాదాపు ఒక 100-200 మంది పైకి ఎక్కైతే ఐరన్ రాడ్స్ క్లీనింగ్ అన్ని కూడా ఒక 3 or 4 daysలోనే దెబ్బ చేసేసారండి వర్క్ అయితే. ఇప్పుడంతా కూడా ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించి వర్క్ అయితే శరవేగంగా చేపిస్తున్నారు. మొత్తం కూడా ఇటు సైడ్ అంతా బురద, చెట్లు పిచ్చి పిచ్చిగా ఉండే, ఇప్పుడు చూడండి అసలు ఎంత నీట్గా అయిపోయిందో. కింద వైట్గా కనిపిస్తుంది కదా, అది కూడా మనకు వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా కింద వేసుకొని దాని మీద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఈ విధంగా అయితే బెండింగ్ చేసుకుంటారు. మొత్తం చూడండి ఎవరికి వర్క్స్ అయితే స్టార్ట్ అయినా కదా, ఎవరిని ఎంట్రీ కానికుండా మొత్తం ఈ విధంగా అయితే ఐరన్ రాడ్స్ అయితే గట్టిగా ఒక గోడలాగా అయితే కట్టేస్తున్నారు. చూడండి ఈ విధంగా 2 స్టెప్పులతో అయితే కట్టేస్తున్నారు మొత్తం. ఇదంతా ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 3 and 4కి సంబంధించిన వర్క్స్ అండి. ఇదంతా కూడా ఈ రెండు కూడా మనకు B+G+39 floors అయితే ఉంటుంది. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 and 4 కూడా. 5 మాత్రం మనకు 49 floors అయితే ఉంటుంది. అక్కడ కూడా అసలు వర్క్స్ జనాలు కనిపిస్తున్నారు చూడండి. అటు సైడ్ అది ఐకానిక్ టవర్ 5 అండి. ఇది మనకు ఎదురుగా కనిపించేది ఐకానిక్ టవర్ 4. ప్రజెంట్ వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడైతే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మొత్తం కూడా కాంక్రీట్ వర్క్స్ కూడా మొదలు పెట్టేసి చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా చాలా మంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు ఐకానిక్ టవర్ దగ్గర వర్క్స్ జరగడం లేదని. ఇప్పుడు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది చూసుకోవచ్చు మీరు. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు ఆ హోల్ లాగా ఉన్నాయి కదండి, అందులో ఏంటంటే ఐరన్ రాడ్స్ అక్కడ లోపల ఉన్నాయి చూడండి, బాక్సులు లాగా. ఆ విధంగా అయితే అలగేషన్ చేసుకుంటారు దానికి సరిపడా. అందులో పెట్టుకొని దాని మీద కాంక్రీట్స్ అయితే వర్క్ చేసుకుంటూ వస్తారండి. అటు సైడ్ అంతా మనకు షెల్టర్స్ అండి, ఈ యొక్క ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించి, అలాగే అటు సైడ్ ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ మొత్తం. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు కదా కార్మికులు, వాళ్ళ కోసం నిర్మిస్తున్న షెల్టర్స్ ఇవన్నీ కూడా. ఇదే నాకు చాలా వితిన్ 10 daysలోనే మనకి ఇదంతా చూడండి ఎంత చేంజ్ వచ్చేసిందో. అది మనకు ఐకానిక్ టవర్ 3-4 దగ్గర కూడా చూడండి వర్క్స్. అక్కడ కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసుకొని చూడండి. అటు సైడ్ ఒకరు ఎక్కుతున్నారు చూడండి, పైన ఒక లిఫ్ట్ లాగా అయితే వేసుకున్నారు. ఆ యొక్క కట్టున్న కాంక్రీట్ కోర్ కాంక్రీట్ అయితే కట్టున్నారు కదా, అక్కడ వరకు అయితే ఐకానిక్ టవర్ 4 దగ్గర మొత్తం మట్టిని గిట్టినంతా కూడా నీట్గా ఒక లెవెల్లో తీసేసి ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకు చెప్పాలంటే ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. అప్పుడు ఏంటంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ కానీ మెటీరియల్స్ కానీ అవన్నీ తెచ్చుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఈ యొక్క కాంక్రీట్స్ వర్క్ మొదలుపెట్టి ఉందంగానే మనకు ఐకానిక్ టవర్ క్లీనింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకోమన్నారు. ఇదంతా కూడా మొత్తం నీట్గా ఐరన్ రాడ్లకి పెయింటింగ్ అవి వేసుకొని ఎవరు ఎంట్రీ కానికుండా మొత్తం ఈ విధంగా అయితే కట్టేశారండి. ఇదే ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అండి. ఇప్పుడైతే మనం 5 దగ్గరికి అయితే వెళ్దాము. అది 5 దగ్గర చూడండి మిషనరీస్ అయితే వచ్చినాయి. క్రెయిన్స్కి ఏవైతే ఉంటాయి కదా, మొత్తం క్రెయిన్స్కి సంబంధించి మెటీరియల్స్ అవన్నీ కూడా ఫిట్ చేసుకుంటారండి హైట్గా క్రెయిన్స్ అయితే. మొత్తం వస్తువులు అవన్నీ కూడా మెటీరియల్ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అందించడానికి. మీరు ఇక్కడ గమనించారండి, మీకు రేకులతో అయితే కట్టున్నారు కదా, ఇక్కడ వరకు అయితే మనకు ఈ యొక్క ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించిన ప్లేస్ అండి ఐకానిక్ టవర్ 3 and 4కి సంబంధించి. ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే కట్టారో అవతల సైడ్ నుంచి మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించి వర్క్ స్పేస్ అనమాట అదంతా కూడా. ప్రజెంట్ మీరు ఇప్పుడు అక్కడ క్రెయిన్తో వచ్చిన చూడండి, అవన్నీ కూడా మనకు ఇన్స్టాల్ చేసుకుంటారండి. అవన్నీ కూడా క్రెయిన్స్తో ఈ యొక్క ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పైకి అందించడానికి అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇదంతా చూడండి అంతకుముందు ఎలా ఉండదు, ఒక 10 days బ్యాక్ చూసుకున్నా మీరు, ఇదంతా ఒక కట్టలాగా పెద్ద దెబ్బల్లాగా కింద తోడేసి కొంచెం వాటర్ ఇక్కడ వరకు ఉండే. ఇప్పుడు చూడండి ఏ లెవెల్లో ఉందో, నీట్గా చేసి ఒక లెవెల్ అయితే చేసేసారండి మొత్తం. చూడండి ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు మొత్తం మట్టిని, మొత్తం ఐకానిక్ టవర్స్ అందగా మొత్తం ఇదంతా కూడా ఒక నీట్గా చేసుకొని ఒక చదునుగా ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేసారు. ఇదంతా కూడా మనకి ఏం చేస్తారంటే కింద చూసారు కదా, సేమ్ ఇదే వర్క్ ఇక్కడ కూడా జరుగుతుందండి. ఇటు సైడ్ అంతా కట్టుకుంటూ వస్తున్నారు చూడండి, మీరు అక్కడ కనిపిస్తుంది వైట్గా. ఆ విధంగా అయితే ఇదంతా కూడా వేసుకోవడం జరుగుతుంది కింద ఫ్లోర్ లాగా అయితే. ఇది మనకు ఐకానిక్ టవర్ 5 అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర కూడా సేమ్ ఏదైతే మీరు ఐకానిక్ టవర్ 3 దగ్గర చూసారో సేమ్ అదే వర్క్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఒక స్టెప్ ఏంటంటే, ముందుగా మొత్తం అక్కడ బాక్స్లా కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్స్లో లేకుండా మొత్తం కూడా అవన్నీ కూడా
ఐరన్ రాడ్ చేసుకొని నేను చెప్పాను కదా కాంక్రీట్ అయితే కడతారండి, పోసుకుంటూ వస్తారండి. సేమ్ ఆ విధంగా అయితే పోసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర. ఆల్మోస్ట్ ఆ పనులు యొక్క డయాగ్రీకి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోవడానికి అయితే వచ్చిందండి ఐకానిక్ టవర్ 5 దగ్గర. మొత్తం అలాగే క్లీనింగ్ వర్క్స్ కూడా జరిగిపోయింది 5 దగ్గర. ఇవన్నీ కూడా మెటీరియల్స్ అవన్నీ కూడా దించుకుంటున్నారు, హెవీ మెషిన్స్ రావడానికి వాటికైతే. అలాగే చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారో. మొత్తం మెట్లాగైతే పైన స్టెప్స్ వేసి అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర తీసుకోవడం జరిగిందండి కూడా. అదంతా చూడండి కింద దిమ్మల్లాగా అయితే కట్టుకున్నారు చూడండి. అదంతా కూడా ఐరన్ రాడ్స్ బాక్సులు ఉన్నాయి కదా మీకు కింద చూపించండి బాక్స్ లెక్క. ఆ బాక్సుల్లో మనకు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని కాంక్రీట్ అయితే పోసుకురావడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. ఆ వర్క్స్ అయితే చాలా శరవేగంగా జరుగుతుంది ఐకానిక్ టవర్ 5 దగ్గర. చూడండి ఇదంతా మనకి ఇక్కడ నుంచి మీరు ఆ కార్నర్లో చూసుకోవచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారో. మొత్తం పెట్టలాగా కనిపిస్తున్నారు కూడా, దూరం దూరం జనాలు దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా సేమ్ ఇదే వర్క్. ఇందాక మీరు అక్కడ క్లీనింగ్ మట్టి అంతా క్లీనింగ్ చేసుకుంటున్నారు కదా, అక్కడే కూడా సేమ్ ఇదే ఏ విధంగా అయితే ఉందో ఇదే విధంగా అయితే రాబోతుందండి మొత్తం కూడా. ఎంతమంది ఇక్కడ నుంచి లాస్ట్ అక్కడ చూడండి, అసలు చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు. మీకు నేను దూరం నుంచి చూస్తున్నాను, మీకు అలా అనిపిస్తుందండి. అసలు చాలా మంది అయితే వర్క్ చేస్తున్నారు అక్కడ. ఇదండి ప్రజెంట్ మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇదండి చూశారు కదా, ప్రజెంట్ మనకు ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్నిటి కూడా ఈ యొక్క డయాగ్రిడ్ కి సంబంధించి సపోర్టింగ్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. అలాగే ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా క్లీనింగ్ వర్క్స్, అంటే ఐకానిక్ టవర్స్ ఏదైతే కోర్ కాంక్రీట్ తో నిర్మించారో అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా గత 6 ఇయర్స్ నుంచి వాటర్ లో ఉండడం, కొంత తుప్పు పట్టిపోవడం, కొన్ని ఉంగిపోవడం అవన్నీ జరిగినాయి. ఇప్పుడు చూడండి మీరు గత వీడియోలో చూసుకుంటే కనిపించలేదు, అంతకుముందు వీడియోలో అయితే కనిపిస్తుంటే చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారన్న వంగిపోయిన వీడియోస్ ఏం చేస్తారు ఏంటనేది, సారీ వంగిపోయిన ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఏం చేస్తారు అనేది. ప్రజెంట్ చూడండి ఎక్కడైనా కనిపిస్తుందా లేదండి. మొత్తం కూడా నీట్ గా రిమూవ్ చేసి తుప్పు పట్టుకున్న వాటన్నిటి కూడా నీట్ గా రుద్దేసుకొని వాటికి కెమికల్స్ అవన్నీ కూడా అప్లై చేసుకొని ప్రజెంట్ ఈ యొక్క డయాగ్రిడ్ కి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే శరవేగంగా అయితే చేసుకుంటూ అయితే వస్తున్నారు. మొత్తానికి మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్ సంబంధించి యాక్చువల్ గా ఆగస్టు సెప్టెంబర్ మంత్ నుంచే స్టార్ట్ అయిందండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అంటే షెల్టర్స్ కానీ మెటీరియల్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా జరుపుకున్నారు. ఎప్పుడైతే అవి కంప్లీట్ చేసుకున్నారో మనకు నవంబర్ మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ సంబంధించి వర్క్ అనేది జరుగుతూనే వస్తుందండి, ఎక్కడ కూడా ఆకుండా. ఈ రోజు మీరు చూసుకోవచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ నాకు తెలిసి ఈ మంత్ లోపల క్లోజ్ చేసుకుంటారేమో. నాకు డిసెంబర్ ఇంకా జనవరి నుంచి అయితే ఏదైతే మీరు ఐకానిక్ టవర్ దగ్గర వర్క్ చూడాలనుకుంటున్నారో ఆ యొక్క కోర్ కాంక్రీట్ దగ్గర ఇంకా అక్కడి నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.